తన తండ్రిలాగానే జగన్ కూడా ఎంచక్క పంచెకట్టు కట్టుకొని పాదయాత్ర చేయబోతున్నాడా? తన డ్రెస్ కోడ్ మార్చేయబోతున్నాడా? ఎస్, ఇది సోషల్ మీడియాలో మొదలైన చర్చ. ఇంట్రెస్టింగ్, ఎందుకంటే దేశంలో రాజకీయ నాయకులకు వారి ఆహార్యం కూడా ముఖ్యమే. నిజానికి ఏ నాయకుడైనా తమ ప్రాంతానికి సంబంధించిన సాంప్రదాయ దుస్తులనే ధరిస్తూ కనిపిస్తారు. ఉత్తరాది వాళ్ళైతే బంద్ గల్లా చొక్కా లేదా మామూలు చొక్కా, దానిపై స్లీవ్లెస్ జాకెట్, పైజామా కూడా కనిపిస్తాయి. మోడీ అయితే ఆ రూటే వేరు. ఆయన దుస్తులు, ధరలు, స్టైల్ అంతా డిఫరెంట్. తమిళ, కేరళ నాయకులు ప్రధానంగా లుంగీలోనే కనిపిస్తారు. వెంకయ్య నాయుడు తదితరులు దోవితల్లో, ఇలా ప్రాంతాన్ని బట్టి దుస్తుల్లో మార్పులు. అయితే ఇది పాతతరం నాయకులకే. కొత్త తరం నేతలు ప్యాంటు షర్టులతో తమ ఇతర వ్యాపకాల్లో ఎలా కనిపిస్తారో అలాంటి దుస్తుల్నే ధరిస్తున్నారు. మరి మన తెలుగు రాష్ట్రాలకు వస్తే ఫలానా అని చెప్పాల్సిన అవసరం లేదు. యువతరం నాయకులంతా మంచి బ్రాండెడ్ చొక్కాల్ని, ప్యాంట్లను వేసుకునే కనిపిస్తారు. అయితే పాదయాత్ర వంటి విశేష సందర్భాల్లో ఎక్కువ జనానికి కనెక్ట్ కావాలంటే సాంప్రదాయ వస్త్రధారణే బెటర్ అనే అభిప్రాయం కూడా ఉంది. వైఎస్ ప్యాంటు షర్టు వేసుకుని పాదయాత్ర చేసి ఉంటే ఎలా ఉండేది? తను దోవతి, తెల్ల చొక్కా వేసుకుని నడుస్తుంటే పల్లె ప్రజానికం తనతో కనెక్ట్ అయ్యింది. అఫ్కోర్స్ దుస్తుల ప్రభావం, ఓవరాల్ లుక్ ప్రభావం ఉండేది కొంతే కావచ్చు. కానీ ఇప్పుడున్న పోటాపోటీ పరిస్థితుల్లో ఎవ్రీథింగ్ మ్యాటర్స్. సరిగ్గా అదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. తండ్రి మరణం తర్వాత జగన్ కొద్ది రోజులు తెల్ల చొక్కా వేసుకున్నాడు. కానీ అది ఆడిగా అనిపించింది. ఏమాత్రం నప్పలేదు. మరీ పిల్లాళ్ళ కనిపిస్తున్నాడు. తెల్ల చొక్కా వేస్తే కాస్త పెద్దరికం తరహా లుక్ ఉంటుంది అని అప్పట్లో అనుకున్నారు. కానీ అది నప్పకపోవడంతో తను మళ్ళీ తన సహజ డ్రెస్లోకి మారిపోయాడు. అది మణికట్టుపైన చొక్కాకు మడవడం తన స్టైల్. చంద్రబాబుదేమో లైట్ పసుపు డ్రెస్, అది ఇక మారేదే లేదు. తర్వాత కొంతకాలానికి జగన్కు జ్యోతిష్కుడిచ్చిన సలహా మేరకు వేరువేరు డ్రెస్సులు ఎలా ఉంటాయో పరిశీలించారు. అఫ్కోర్స్ ఫోటోషాప్లోనే. అయితే అవి పెద్దగా వర్కౌట్ కానివి, మరీ కృత్రిమంగా కావాలని, ధరించినట్టుగా ఉంటాయని జగన్ అనుకోవడంతో ఆ ప్రతిపాదనలన్నీ మూలనబడ్డాయి. ఇప్పుడిక పాదయాత్రకు డ్రెస్ కోడ్ మార్చాలా అనే విషయానికి వద్దాం. నిజానికి తను జనంలోకి వెళ్ళడానికి ఎప్పుడూ ఉరుకులాడుతుంటాడు. గతంలో ఓదార్పు యాత్ర కానీ, ఇతరత్ర సమస్యలపైన జరిగిన యాత్రలు కానీ తన సహజ దుస్తులతోనే వెళ్ళేవాడు. అలాంటిది ఇప్పుడు కొత్తగా కనిపించడానికి పంచెకట్టు అవసరమా అనే మీమాంస కూడా జగన్ క్యాంపులో ఉంది. వైఎస్ తరం వేరు, జగన్ తరం వేరు. పైగా తన లుక్ ఆల్రెడీ ప్రజల మెదడులో రిజిస్టర్ అయిపోయింది. దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అనేది ఒక ప్రశ్న. పంచెకడితే సాధారణ ప్రజానికానికి కనెక్ట్ కావచ్చు అనేది మరో భావనేమో. మరి ఇప్పుడు ప్రతిదానికి ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పాడు మరి అనే ప్రస్తావన వస్తుంది. తను ఏం సూచించాడో, గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో లేదో, ఇలా పంచెకట్టులోనే పాదయాత్ర ఉంటుంది అనేది ధ్రువపడని సమాచారమే అయినా చర్చ మాత్రం భలే ఇంట్రెస్టింగ్గా ఉంది.